హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా? చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మంచి మంచి పద్యాలు తీసుకొచ్చి మనం రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎంతో బాగుంటున్నాయి పద్యాలు కూడా. ఎన్నో జీవిత సత్యాలు మనకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ తెలిసినవైనా కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇంత అద్భుతమైన పద్యాలని మనం రాసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు పద్యం ఏమిటంటే, పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టున జగంబు పట్టదెప్పుడు. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన, పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ ఉంటే బట్టున జగంబు అసలు ప్రపంచం సరిపోతుందా? పట్టదెప్పుడు, అసలు సరిపోదు. యముని లెక్క రీతి నరుగుచునుందురు. యముడు ఎప్పుడు లెక్కలు రాస్తూనే ఉంటాడు. ఎవరిని పైకి తీసుకొచ్చేయాలనేది తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరి మటుకు వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుకనే ఈ భూమి అనేది ఖాళీ అవుతుంది. లేకపోతే అసలు పడుతుందా ఈ ప్రపంచం? పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతూ ఉంటే. కానీ మనం పోయినప్పుడు ఏం చేస్తాం? బాగా ఏడుస్తాం. కొంతమంది వాళ్ళ కోసం బెగ్గ పెట్టేసుకుంటూ ఉంటారు, జీవితాలంతా లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళ కోసం వీళ్ళు చనిపోతూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళనే తలుచుకుంటూ ఏడుస్తూ అలా కుంగిపోతూ ఉంటారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ, పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టయితే ఈ భూమి ఏమైపోతుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కూర్చున్నా కూడా సరిపోదు కదా అని ఎవరు ఆలోచించట్లేదు. కానీ యముడు మాత్రం ఈ విషయంలో బాగా ఆలోచించి, అవును, పుట్టిన వాళ్ళు పుట్టినట్టు అక్కడ ఉండిపోతే భూమి మీద స్థలం సరిపోదు, ఎంతమందిని పుడుతూ ఉంటారు, చనిపోవాల్సిందే అని, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే అని వాళ్ళ లెక్కలు తేల్చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అది సంగతి. ఈ పద్యం మనం రాసుకున్నాక భావం తెలుసుకుందాం. పద్యము భావము. పుట్టిన జనులెల్ల భూమిలో నుండి బట్టునా జగంబు పట్టదెప్పుడు. యముని లెక్క రీతి నరుగుచునుందు. యముని లెక్క ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. విశ్వదాభిరామ వీరవేగ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో
పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అంతే కదా, చీమ చూడండి మరి ఎంత చిన్న చీమ తిరుగుటకు కూడా చీమ తిరగడానికి ఖాళీగా ఉండదంటే ఇంకా మనుషుల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు, అసలు 100 మంది ఒకళ్ళు పడినా కూడా అసలు సరిపోదు. చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అనే భావము. చావు అనివార్యము అని భావము. అంతే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఇది. ఏమని? పుట్టిన మనిషి ఇట్టకమా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కాబట్టి ఈ పద్యంలో మనం ఎంత చక్కటి భావాన్ని నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టునా జగంబు పట్టదెప్పుడు, యముని లెక్కనీతి నరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ కనుక ఉన్నట్లయితే, అసలు మరణం అనేది మనకి రాసిపెట్టి లేకపోతే, చావు అనేది లేకపోతే, పుట్టిన వాళ్ళందరూ ఈ భూమి మీదే ఉంటే కనుక చిన్న చీమ తిరగడానికి కూడా ఖాళీ అనేది ఉండదు.
అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందుకే యముడు ఏం చేస్తున్నాడు, ఎవరి లెక్కలు వాళ్ళకి కట్టేసి అరే నీ బ్యాలెన్స్ అయిపోయిందిరా బై రా పైకి అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎక్కడికక్కడ లెక్కలు తేల్చి తీసుకెళ్ళిపోబట్టి మనం తిరగడానికి కూడా ఖాళీ ఉంది, లేకపోతే చీమ తిరగడానికి కూడా ఖాళీ ఉండదు. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అని భావము. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, పుట్టిన ప్రతి వారికి కూడా చావు అనివార్యం అంటే గ్యారంటీగా చనిపోవలసిందే. అది ఏ క్షణానైనా అవ్వచ్చు. సో చనిపోతున్నామన్న బాధ అక్కర్లేదు, బెంగక్కర్లేదు. ఏ క్షణాన్ని పిలిస్తే ఆ క్షణం టక్ మనం వెళ్ళిపోవడమే. అంత ఫ్రీగా హాయిగా మనం ఈజీగా పుట్టుకని ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామో, చనిపోతామని తెలిసినా కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన టైం అయిపోయింది, వచ్చాము, మనం ఏం చేయాలో అది చేసాము, మన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తాము, మార్నింగ్ వెళ్తాము, సాయంత్రం వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చి ఇట్లా గ్యారంటీగా వచ్చేస్తాం కదా. రాకపోతే ఇంకా తిట్టుకుంటాం, అరే గంట చేయమన్నాడు రాబోయ్, ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు, చంపు తినేస్తున్నాడు నా బాస్ అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ భూమి మీద కూడా మనం ఏదో పని ఉండి వచ్చాము, ఆ పని అయిపోగానే వెళ్ళిపోతున్నామని చెప్పి హ్యాపీగా తొందరగా పిలిస్తే తొందరగా మంచిది అనుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా ఒక 1 అవర్ ముందు మనల్ని ఆఫీస్ వదిలేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా వర్షం వచ్చింది అని ఒక 1 అవర్ ముందు వదిలేస్తే ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన పనులు మనం చేసుకుంటూ తొందరగా వచ్చేయని యముడు పిలిస్తే అవునా వస్తున్నాండి హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. దానికోసం బాధపడి బెంగపడి అబ్బో నేను వెళ్ళిపోతున్నాను తర్వాత ఏమిటో మనకు తెలియదు, తర్వాత ఏమిటని మనకు తెలియదు, ఆలోచన కూడా అనవసరం. తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటారు ఉన్నవాళ్ళు. మనం అనుకుంటాం మనం లేకపోతే అసలు గడవదు, మనం లేకపోతే ఎలాగా అనేసి. నేనుంటేనే నా పిల్లలు బతుకుతారు, నా పిల్లలకి నేను మంచి చెడు చెప్పడానికి నేను ఉండాలి. నో నెవర్. ప్రతి ఒక్కటి ఎలా జరగాలో అలా జరిగిపోతుంది అంతే. మా అమ్మ చనిపోయారు చిన్నప్పుడే, మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, హ్యాపీగా మేమందరం సంసారాలు చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, లేకపోయినా ఇన్ని సంవత్సరాలు భర్తలతో కలిసే ఉన్నాం, ఇన్నాళ్ళు కాపురం చేసాం, సంసారాలు నిలబెట్టుకున్నాం. చెప్పేవాళ్ళు లేక చనిపోతున్నారంటారు, చెప్పే ఎవరి మటుకు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలా అనేసి అమ్మ చనిపోతే ఇదా అని అనకండి. ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, లేనప్పుడు ఏం చేస్తాం, లేనప్పుడు ఏం చేయలేం కదా. దానికోసం అని మనం ఏడుస్తూ కూర్చొని జీవితాలు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఏ మనిషి ఎప్పుడు టైం అయిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళే ఉండాలి, వాళ్ళదే ఈ జీవితం, వాళ్ళ కోసమే నేను ఉంటాను అనేది కరెక్ట్ కాదు. ఎవరు వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సినిమాకి వెళ్తాం, సినిమా అయిపోగానే వచ్చేస్తాం. స్కూల్కి వెళ్తాం, స్కూల్ అయిపోగానే వచ్చేస్తాం. బస్సు ఎక్కుతాము, బస్సు గమ్యం రాగానే దిగిపోతాం. అదేవిధంగా ఈ లైఫ్ను కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజులు హాయిగా హ్యాపీగా బతికేసి పిలిచినప్పుడు టప్ మనం వెళ్ళిపోవాలి తప్ప అమ్మో నేను చనిపోతానేమో నన్ను బతికించండి అని అడగడం అనవసరం. ఒక్కసారి చనిపోయే స్థితి వరకు మనం వెళ్ళిన తరువాత మళ్ళీ బతికించండి అని అడిగి తర్వాత బతికినా కూడా ఆ బతుకు నిరర్థకం నా దృష్టిలో. ఎందుకంటే అది కరెక్ట్ కానే కాదు. తర్వాత పడే బాధలు జీవితంలో చెప్పరాని అలవి లేదు అనమాట. ఎందుకంటే ఏదో హాస్పిటలైజ్ అయ్యి చాలా తీసుకుని ఇంకా బతికించండి అంటే పొరపాటున బతికాము అంటే మాత్రం అస్సలు ఆ జీవితం అంత నరకం ఇంకోట్లేదు. అందుకని ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు అలా అనేసి తీసుకెళ్ళిపో దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అని కూడా అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు కూడా. టైం అయితే అని తెలీదా, టైం అయితే బెల్ కొట్టడా వాచ్మెన్? సాయంత్రం స్కూల్ టైం అవగానే వాచ్మెన్ బెల్ కొడతాడు కదా. అలాగే ఉదయాన్నే మన దేవుళ్ళ గుళ్ళు తెరుస్తారు కదా, ఎవరు చెప్పక్కర్లేదు కదా. అలాగే మనల్ని తీసుకెళ్ళిపోవని కూడా భగవంతుడిని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆయన అడగాల్సిన అవసరమూ లేదు, తీసుకెళ్ళిపోతే భయపడాల్సిన అవసరమూ లేదు. ఆయన తెలుసు ఎప్పుడు ఎలా ఎవరిని తీసుకురావాలో. యముడికి దగ్గర లెక్కలన్నీ ఉంటాయి కనుక ఆ లెక్క తీరినప్పుడు మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. అర్రే ఏం పాపం చేసిందని ఆయన తీసుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంత మంచి వ్యక్తిని తీసుకెళ్ళిపోయారంటే మంచి చెడు పెద్ద చిన్న కులమతం ఏమీ ఉండవు. ఒక్కసారి మనం భూమి మీదకి వచ్చాము అంటే వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అని ఫిక్స్ అయి ఉండాలి. వెళ్ళిపోయే రోజు హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ?
చాలా బాగున్నారు కదా, చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మంచి మంచి పద్యాలు తీసుకొచ్చి మనం రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎంతో బాగుంటున్నాయి పద్యాలు కూడా. ఎన్నో జీవిత సత్యాలు మనకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ తెలిసినవైనా కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇంత అద్భుతమైన పద్యాలని మనం రాసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు పద్యం ఏమిటంటే, పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టున జగంబు పట్టదెప్పుడు. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన, పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ ఉంటే బట్టున జగంబు అసలు ప్రపంచం సరిపోతుందా? పట్టదెప్పుడు, అసలు సరిపోదు. యముని లెక్క రీతి నరుగుచునుందురు. యముడు ఎప్పుడు లెక్కలు రాస్తూనే ఉంటాడు. ఎవరిని పైకి తీసుకొచ్చేయాలనేది తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరి మటుకు వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుకనే ఈ భూమి అనేది ఖాళీ అవుతుంది. లేకపోతే అసలు పడుతుందా ఈ ప్రపంచం? పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతూ ఉంటే. కానీ మనం పోయినప్పుడు ఏం చేస్తాం? బాగా ఏడుస్తాం. కొంతమంది వాళ్ళ కోసం బెగ్గ పెట్టేసుకుంటూ ఉంటారు, జీవితాలంతా లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళ కోసం వీళ్ళు చనిపోతూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళనే తలుచుకుంటూ ఏడుస్తూ అలా కుంగిపోతూ ఉంటారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ, పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టయితే ఈ భూమి ఏమైపోతుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కూర్చున్నా కూడా సరిపోదు కదా అని ఎవరు ఆలోచించట్లేదు. కానీ యముడు మాత్రం ఈ విషయంలో బాగా ఆలోచించి, అవును పుట్టిన వాళ్ళు పుట్టినట్టు అక్కడ ఉండిపోతే భూమి మీద స్థలం సరిపోదు, ఎంతమందిని పుడుతూ ఉంటారు, చనిపోవాల్సిందే అని, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే అని వాళ్ళ లెక్కలు తేల్చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అది సంగతి. ఈ పద్యం మనం రాసుకున్నాక భావం తెలుసుకుందాం. పద్యము భావము. పుట్టిన జనులెల్ల భూమిలో నుండి బట్టునా జగంబు పట్టదెప్పుడు. యముని లెక్క రీతి నరుగుచునుందు. యముని లెక్క ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యము, ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అంతే కదా, చీమ చూడండి మరి ఎంత చిన్న చీమ తిరుగుటకు కూడా చీమ తిరగడానికి ఖాళీగా ఉండదంటే ఇంకా మనుషుల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు, అసలు వందల మంది ఒకళ్ళు పడినా కూడా అసలు సరిపోదు. చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అనే భావము. చావు అనివార్యము అని భావము. అంతే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఇది. ఏమని? పుట్టిన మనిషి ఇట్టక మానడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కాబట్టి ఈ పద్యంలో మనం ఎంత చక్కటి భావాన్ని నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టునా జగంబు పట్టదెప్పుడు, యముని లెక్కనీతి నరుగుచునుందురు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ కనుక ఉన్నట్లయితే, అసలు మరణం అనేది మనకి రాసిపెట్టి లేకపోతే, చావు అనేది లేకపోతే, పుట్టిన వాళ్ళందరూ ఈ భూమి మీదే ఉంటే కనుక చిన్న చీమ తిరగడానికి కూడా ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము
అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందుకే ఎముడేం చేస్తున్నాడు, ఎవరి లెక్కలు వాళ్ళకి కట్టేసి అరే నీ బ్యాలెన్స్ అయిపోయిందిరా బై రా పైకి అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎక్కడికక్కడ లెక్కలు తేల్చి తీసుకెళ్ళిపోబట్టి మనం తిరగడానికి కూడా ఖాళీ ఉంది, లేకపోతే చీమ తిరగడానికి కూడా ఖాళీ ఉండదు. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అని భావము. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, పుట్టిన ప్రతి వారికి కూడా చావు అనివార్యం అంటే గ్యారంటీగా చనిపోవలసిందే. అది ఏ క్షణానైనా అవ్వచ్చు. సో చనిపోతున్నామన్న బాధ అక్కర్లేదు, బెంగక్కర్లేదు. ఏ క్షణాన్ని పిలిస్తే ఆ క్షణం టక్ మనం వెళ్ళిపోవడమే. అంత ఫ్రీగా హాయిగా మనం ఈజీగా పుట్టుకని ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామో, చనిపోతామని తెలిసినా కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన టైం అయిపోయింది, వచ్చాము, మనం ఏం చేయాలో అది చేసాము, మన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తాము, మార్నింగ్ వెళ్తాము, సాయంత్రం వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చి ఇట్లా గ్యారంటీగా వచ్చేస్తాం కదా. రాకపోతే ఇంకా తిట్టుకుంటాం, అరే గంట చేయమన్నాడు రా భయ్, ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు, చంపు తినేస్తున్నాడు నా బాస్ అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ భూమి మీద కూడా మనం ఏదో పని ఉండి వచ్చాము, ఆ పని అయిపోగానే వెళ్ళిపోతున్నామని చెప్పి హ్యాపీగా తొందరగా పిలిస్తే తొందరగా మంచిది అనుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా ఒక 1 hour ముందు మనల్ని ఆఫీస్ వదిలేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా వర్షం వచ్చింది అని ఒక 1 hour ముందు వదిలేస్తే ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత మన పనులు మనం చేసుకుంటూ తొందరగా వచ్చేయని యముడు పిలిస్తే అవునా వస్తున్నామండి హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. దానికోసం బాధపడి బెంగపడి అబ్బో నేను వెళ్ళిపోతున్నాను తర్వాత ఏమిటో మనకు తెలియదు, తర్వాత ఏమిటని మనకు తెలియదు, ఆలోచన కూడా అనవసరం. తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటారు ఉన్నవాళ్ళు. మనం అనుకుంటాం మనం లేకపోతే అసలు గడవదు, మనం లేకపోతే ఎలాగా అనేసి. నేనుంటేనే నా పిల్లలు బతుకుతారు, నా పిల్లలకి నేను మంచి చెడు చెప్పడానికి నేను ఉండాలి. నో నెవర్. ప్రతి ఒక్కటి ఎలా జరగాలో అలా జరిగిపోతుంది అంతే. మా అమ్మ చనిపోయారు చిన్నప్పుడే, మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, హ్యాపీగా మేమందరం సంసారాలు చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, లేకపోయినా ఇన్ని సంవత్సరాలు భర్తలతో కలిసే ఉన్నాం, ఇన్నాళ్ళు కాపురం చేసాం, సంసారాలు నిలబెట్టుకున్నాం. చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారంటారు, చెప్పే ఎవరి మటుకు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలా అనేసి అమ్మ చనిపోతే ఇదా అని అనకండి. ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, లేనప్పుడు ఏం చేస్తాం, లేనప్పుడు ఏం చేయలేం కదా. దానికోసం అని మనం ఏడుస్తూ కూర్చొని జీవితాలు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఏ మనిషి ఎప్పుడు టైం అయిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళే ఉండాలి, వాళ్ళదే జీవితం, వాళ్ళ కోసమే నేను ఉంటాను అనేది కరెక్ట్ కాదు. ఎవరు వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సినిమాకి వెళ్తాం, సినిమా అయిపోగానే వచ్చేస్తాం. స్కూల్కి వెళ్తాం, స్కూల్ అయిపోగానే వచ్చేస్తాం. బస్సు ఎక్కుతాము, బస్సు గమ్యం రాగానే దిగిపోతాం. అదేవిధంగా ఈ లైఫ్ను కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజులు హాయిగా హ్యాపీగా బతికేసి పిలిచినప్పుడు టప్ మనం వెళ్ళిపోవాలి తప్ప అమ్మో నేను చనిపోతానేమో నన్ను బతికించండి అని అడగడం అనవసరం. ఒక్కసారి చనిపోయే స్థితి వరకు మనం వెళ్ళిన తరువాత మళ్ళీ బతికించండి అని అడిగి తర్వాత బతికినా కూడా ఆ బతుకు నిరర్థకం నా దృష్టిలో. ఎందుకంటే అది కరెక్ట్ కానే కాదు. తర్వాత పడే బాధలు జీవితంలో చెప్పరాని అలవిలేవు అనమాట. ఎందుకంటే ఏదో హాస్పిటలైజ్ అయ్యి చాలా తీసుకుని ఇంకా బతికించండి అంటే పొరపాటున బతికాము అంటే మాత్రం అస్సలు ఆ జీవితం అంత నరకం ఇంకోటి లేదు. అందుకని ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు అలా అనేసి తీసుకెళ్ళిపో దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అని కూడా అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు కూడా. టైం అయితే అన్ని తెలీదా, టైం అయితే బెల్ కొట్టడా వాచ్మెన్? సాయంత్రం స్కూల్ టైం అవగానే వాచ్మెన్ బెల్ కొడతాడు కదా. అలాగే ఉదయాన్నే మన దేవుళ్ళ గుళ్ళు తెరుస్తారు కదా, ఎవరు చెప్పక్కర్లేదు కదా. అలాగే మనల్ని తీసుకెళ్ళిపోవని కూడా భగవంతుడిని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆయన అడగాల్సిన అవసరమూ లేదు, తీసుకెళ్ళిపోతే భయపడాల్సిన అవసరమూ లేదు. ఆయన తెలుసు ఎప్పుడు ఎలా ఎవరిని తీసుకురావాలో. యముడికి దగ్గర లెక్కలన్నీ ఉంటాయి కనుక ఆ లెక్క తీరినప్పుడు మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. అర్రే ఏం పాపం చేసిందని ఆయన తీసుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంత మంచి వ్యక్తిని తీసుకెళ్ళిపోయారంటే మంచి చెడు పెద్ద చిన్న కులమతం ఏమీ ఉండవు. ఒక్కసారి మనం భూమి మీదకి వచ్చాము అంటే వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అని ఫిక్స్ అయి ఉండాలి. వెళ్ళిపోయే రోజు హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా.
చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మంచి మంచి పద్యాలు తీసుకొచ్చి మనం రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎంతో బాగుంటున్నాయి పద్యాలు కూడా. ఎన్నో జీవిత సత్యాలు మనకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ తెలిసినవైనా కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇంత అద్భుతమైన పద్యాలని మనం రాసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు పద్యం ఏమిటంటే, పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టున జగంబు పట్టదెప్పుడు. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన, పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ ఉంటే బట్టున జగంబు అసలు ప్రపంచం సరిపోతుందా? పట్టదెప్పుడు, అసలు సరిపోదు. యముని లెక్క రీతి నరుగుచునుందురు. యముడు ఎప్పుడు లెక్కలు రాస్తూనే ఉంటాడు. ఎవరిని పైకి తీసుకొచ్చేయాలనేది తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరి మటుకు వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుకనే ఈ భూమి అనేది ఖాళీ అవుతుంది. లేకపోతే అసలు పడుతుందా ఈ ప్రపంచం? పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతూ ఉంటే. కానీ మనం పోయినప్పుడు ఏం చేస్తాం? బాగా ఏడుస్తాం. కొంతమంది వాళ్ళ కోసం బెగ్గ పెట్టేసుకుంటూ ఉంటారు, జీవితాలంతా లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళ కోసం వీళ్ళు చనిపోతూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళనే తలుచుకుంటూ ఏడుస్తూ అలా కుంగిపోతూ ఉంటారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ, పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టయితే ఈ భూమి ఏమైపోతుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కూర్చున్నా కూడా సరిపోదు కదా అని ఎవరు ఆలోచించట్లేదు. కానీ యముడు మాత్రం ఈ విషయంలో బాగా ఆలోచించి, అవును పుట్టిన వాళ్ళు పుట్టినట్టు అక్కడ ఉండిపోతే భూమి మీద స్థలం సరిపోదు, ఎంతమందిని పుడుతూ ఉంటారు, చనిపోవాల్సిందే అని, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే అని వాళ్ళ లెక్కలు తేల్చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అది సంగతి. ఈ పద్యం మనం రాసుకున్నాక భావం తెలుసుకుందాం. పద్యము భావము. పుట్టిన జనులెల్ల భూమిలో నుండి బట్టునా జగంబు పట్టదెప్పుడు. యముని లెక్క రీతి నరుగుచునుందు. యముని లెక్క ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యము, ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే
ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అంతే కదా. చీమ చూడండి, మరి ఎంత చిన్న చీమ తిరుగుటకు కూడా చీమ తిరగడానికి ఖాళీగా ఉండదంటే ఇంకా మనుషుల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు, అసలు వందల మంది ఒకళ్ళు పడినా కూడా అసలు సరిపోదు. చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అనే భావము. చావు అనివార్యము అని భావము. అంతే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఇది. ఏమని? పుట్టిన మనిషి గిట్టకమానడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కాబట్టి ఈ పద్యంలో మనం ఎంత చక్కటి భావాన్ని నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టునా జగంబు పట్టదెప్పుడు, యముని లెక్కనీతి నరుగుచునుందురు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ కనుక ఉన్నట్లయితే, అసలు మరణం అనేది మనకి రాసిపెట్టి లేకపోతే, చావు అనేది లేకపోతే, పుట్టిన వాళ్ళందరూ ఈ భూమి మీదే ఉంటే కనుక చిన్న చీమ తిరగడానికి కూడా ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందుకే యముడు ఏం చేస్తున్నాడు? ఎవరి లెక్కలు వాళ్ళకి కట్టేసి, అరే నీ బ్యాలెన్స్ అయిపోయిందిరా రా పైకి అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎక్కడికక్కడ లెక్కలు తేల్చి తీసుకెళ్ళిపోబట్టి
మనం తిరగడానికి కూడా ఖాళీ ఉంది, లేకపోతే చీమ తిరగడానికి కూడా ఖాళీ ఉండదు. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అని భావము. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, పుట్టిన ప్రతి వారికి కూడా చావు అనివార్యం, అంటే గ్యారంటీగా చనిపోవలసిందే. అది ఏ క్షణానైనా అవ్వచ్చు. సో చనిపోతున్నామన్న బాధ అక్కర్లేదు, బెంగక్కర్లేదు. ఏ క్షణాన్ని పిలిస్తే ఆ క్షణం టక్ మనం వెళ్ళిపోవడమే. అంత ఫ్రీగా హాయిగా మనం ఈజీగా పుట్టుకని ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామో, చనిపోతామని తెలిసినా కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన టైం అయిపోయింది, వచ్చాము, మనం ఏం చేయాలో అది చేసాము, మన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తాము, మార్నింగ్ వెళ్తాము, సాయంత్రం వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చి ఇట్లా గ్యారంటీగా వచ్చేస్తాం కదా. రాకపోతే ఇంకా తిట్టుకుంటాం, అరే గంట చేయమన్నాడు రాబోయ్, ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు, చంపు తినేస్తున్నాడు మా బాస్ అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ భూమి మీద కూడా మనం ఏదో పని ఉండి వచ్చాము, ఆ పని అయిపోగానే వెళ్ళిపోతున్నామని చెప్పి హ్యాపీగా తొందరగా పిలిస్తే తొందరగా మంచిది అనుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా ఒక 1 అవర్ ముందు మనల్ని ఆఫీస్ వదిలేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా వర్షం వచ్చింది అని ఒక 1 అవర్ ముందు వదిలేస్తే ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత మన పనులు మనం చేసుకుంటూ తొందరగా వచ్చేయని యముడు పిలిస్తే అవునా వస్తున్నాండి హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. దానికోసం బాధపడి బెంగపడి అపో నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత ఏమిటో మనకు తెలియదు, తర్వాత ఏమిటని మనకు తెలియదు, ఆలోచన కూడా అనవసరం. తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటారు ఉన్నవాళ్ళు. మనం అనుకుంటాం మనం లేకపోతే అసలు కలవదు, మనం లేకపోతే ఎలాగా అనేసి. నేనుంటేనే నా పిల్లలు బతుకుతారు, నా పిల్లలకి నేను మంచి చెడు చెప్పడానికి నేను ఉండాలి. నో నెవర్. ప్రతి ఒక్కటి ఎలా జరగాలో అలా జరిగిపోతుంది అంతే. మా అమ్మ చనిపోయారు చిన్నప్పుడే, మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, హ్యాపీగా మేమందరం సంసారాలు చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, లేకపోయినా ఇన్ని సంవత్సరాలు భర్తలతో కలిసే ఉన్నాం, ఇన్నాళ్ళు కాపురం చేసాం, సంసారాలు నిలబెట్టుకున్నాం. చెప్పేవాళ్ళు లేక చనిపోతున్నారు అంటారు, చెప్పే ఎవరి మటుకు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలా అనేసి అమ్మ చనిపోతే ఇదా అని అనకండి. ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, లేనప్పుడు ఏం చేస్తాం, లేనప్పుడు ఏం చేయలేం కదా. దానికోసమని మనం ఏడుస్తూ కూర్చొని జీవితాలు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఏ మనిషి ఎప్పుడు టైం అయిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళే ఉండాలి, వాళ్ళదే ఈ జీవితం, వాళ్ళ కోసమే నేను ఉంటాను అనేది కరెక్ట్ కాదు. ఎవరు వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సినిమాకి వెళ్తాం, సినిమా అయిపోగానే వచ్చేస్తాం. స్కూల్కి వెళ్తాం, స్కూల్ అయిపోగానే వచ్చేస్తాం. బస్సు ఎక్కుతాము, బస్సు గమ్యం రాగానే దిగిపోతాం. అదేవిధంగా ఈ లైఫ్ను కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజులు హాయిగా హ్యాపీగా బతికేసి పిలిచినప్పుడు టప్ మనం వెళ్ళిపోవాలి తప్ప అమ్మో నేను చనిపోతానే నన్ను బతికించండి అని అడగడం అనవసరం. ఒక్కసారి చనిపోయే స్థితి వరకు మనం వెళ్ళిన తరువాత మళ్ళీ బతికించండి అని అడిగి తర్వాత బతికినా కూడా ఆ బతుకు నిరర్థకం నా దృష్టిలో. ఎందుకంటే అది కరెక్ట్ కానే కాదు. తర్వాత పడే బాధలు జీవితంలో చెప్పరాని అలవిలేవు అనమాట. ఎందుకంటే ఏదో హాస్పిటలైజ్ అయ్యి చాలా తీసుకుని ఇంకా బతికించండి అంటే పొరపాటున బతికాము అంటే మాత్రం అస్సలు ఆ జీవితం అంత నరకం ఇంకోటి లేదు. అందుకని ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు అలా అనేసి తీసుకెళ్ళిపో దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అని కూడా అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు కూడా. టైం అయితే అన్ని తెలీదా, టైం అయితే బెల్ కొట్టడా వాచ్మెన్? సాయంత్రం స్కూల్ టైం అయ్యానే వాచ్మెన్ బెల్ కొడతాడు కదా. అలాగే ఉదయాన్నే మన దేవుళ్ళ గుళ్ళు తెరుస్తారు కదా, ఎవరు చెప్పక్కర్లేదు కదా. అలాగే మనల్ని తీసుకెళ్ళిపోవని కూడా భగవంతుడిని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆయన అడగాల్సిన అవసరమూ లేదు, తీసుకెళ్ళిపోతే భయపడాల్సిన అవసరమూ లేదు. ఆయన తెలుసు ఎప్పుడు ఎలా ఎవరిని తీసుకురావాలో. యముడికి దగ్గర లెక్కలన్నీ ఉంటాయి కనుక ఆ లెక్క తీరినప్పుడు మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. అర్రే ఏం పాపం చేసిందని ఆయన తీసుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంత మంచి వ్యక్తిని తీసుకెళ్ళిపోయారంటే మంచి చెడు పెద్ద చిన్న కులమతం ఏమీ ఉండవు. ఒక్కసారి మనం భూమి మీదకి వచ్చాము అంటే వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అని ఫిక్స్ అయి ఉండాలి. వెళ్ళిపోయే రోజు హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా, చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మంచి మంచి పద్యాలు తీసుకొచ్చి మనం రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎంతో బాగుంటున్నాయి పద్యాలు కూడా. ఎన్నో జీవిత సత్యాలు మనకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ తెలిసినవైనా కూడా
మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇంత అద్భుతమైన పద్యాలని మనం రాసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు పద్యం ఏమిటంటే, పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టున జగంబు పట్టదెప్పుడు. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన, పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ ఉంటే బట్టున జగంబు అసలు ప్రపంచం సరిపోతుందా? పట్టదెప్పుడు, అసలు సరిపోదు. యముని లెక్క రీతి నరుగుచునుందురు. యముడు ఎప్పుడు లెక్కలు రాస్తూనే ఉంటాడు. ఎవరిని పైకి తీసుకొచ్చేయాలనేది తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరి మటుకు వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుకనే ఈ భూమి అనేది ఖాళీ అవుతుంది. లేకపోతే అసలు పడుతుందా ఈ ప్రపంచం? పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతూ ఉంటే. కానీ మనం పోయినప్పుడు ఏం చేస్తాం? బాగా ఏడుస్తాం. కొంతమంది వాళ్ళ కోసం బెగ్గ పెట్టేసుకుంటూ ఉంటారు, జీవితాలంతా లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళ కోసం వీళ్ళు చనిపోతూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళనే తలుచుకుంటూ ఏడుస్తూ అలా కుంగిపోతూ ఉంటారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ, పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టయితే ఈ భూమి ఏమైపోతుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కూర్చున్నా కూడా సరిపోదు కదా అని ఎవరు ఆలోచించట్లేదు. కానీ యముడు మాత్రం ఈ విషయంలో బాగా ఆలోచించి, అవును, పుట్టిన వాళ్ళు పుట్టినట్టు అక్కడ ఉండిపోతే భూమి మీద స్థలం సరిపోదు, ఎంతమందిని పుడుతూ ఉంటారు, చనిపోవాల్సిందే అని, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే అని వాళ్ళ లెక్కలు తేల్చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడనమాట. అది సంగతి. ఈ పద్యం మనం రాసుకున్నాక భావం తెలుసుకుందాం. పద్యము భావము. పుట్టిన జనులెల్ల భూమిలో నుండి బట్టునా జగంబు పట్టదెప్పుడు. యముని లెక్క రీతి నరుగుచునుందు. యముని లెక్క ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే ఈ భూమిలో పుట్టిన
వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అంతే కదా. చీమ చూడండి, మరి ఎంత చిన్న చీమ తిరుగుటకు కూడా చీమ తిరగడానికి ఖాళీగా ఉండదంటే ఇంకా మనుషుల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు, అసలు వందల మంది ఒకళ్ళు పడినా కూడా అసలు సరిపోదు. చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అని భావము. చావు అనివార్యము అని భావము. అంతే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఇది. ఏమని? పుట్టిన మనిషి ఇట్టక మానడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కాబట్టి ఈ పద్యంలో మనం ఎంత చక్కటి భావాన్ని నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టునా జగంబు పట్టదెప్పుడు, యముని లెక్కనీతి నరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ కనుక ఉన్నట్లయితే, అసలు మరణం అనేది మనకి రాసిపెట్టి లేకపోతే, చావు అనేది లేకపోతే, పుట్టిన వాళ్ళందరూ ఈ భూమి మీదే ఉంటే కనుక చిన్న చీమ తిరగడానికి కూడా ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందుకే యముడు ఏం చేస్తున్నాడు? ఎవరి లెక్కలు వాళ్ళకి కట్టేసి, అరే నీ బ్యాలెన్స్ అయిపోయిందిరా బై, రా పైకి అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎక్కడికక్కడ లెక్కలు తేల్చి తీసుకెళ్ళిపోబట్టి మనం తిరగడానికి కూడా ఖాళీ ఉంది, లేకపోతే చీమ తిరగడానికి కూడా ఖాళీ ఉండదు. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అని భావము.
ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, పుట్టిన ప్రతి వారికి కూడా చావు అనివార్యం. అంటే గ్యారంటీగా చనిపోవలసిందే, అది ఏ క్షణానైనా అవ్వచ్చు. సో చనిపోతున్నామన్న బాధ అక్కర్లేదు, బెంగక్కర్లేదు. ఏ క్షణాన్ని పిలిస్తే ఆ క్షణం టక్ మనం వెళ్ళిపోవడమే. అంత ఫ్రీగా హాయిగా మనం ఈజీగా పుట్టుకని ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామో, చనిపోతామని తెలిసినా కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన టైం అయిపోయింది, వచ్చాము, మనం ఏం చేయాలో అది చేసాము, మన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తాము, మార్నింగ్ వెళ్తాము, సాయంత్రం వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చి ఇట్లా గ్యారంటీగా వచ్చేస్తాం కదా. రాకపోతే ఇంకా తిట్టుకుంటాం, అరే గంట చేయమన్నాడు రాబోయ్, ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు, చంపు తినేస్తున్నాడు మా బాస్ అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ భూమి మీద కూడా మనం ఏదో పని ఉండి వచ్చాము, ఆ పని అయిపోగానే వెళ్ళిపోతున్నామని చెప్పి హ్యాపీగా తొందరగా పిలిస్తే తొందరగా మంచిది అనుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా ఒక 1 అవర్ ముందు మనల్ని ఆఫీస్ వదిలేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా వర్షం వచ్చింది అని ఒక 1 అవర్ ముందు వదిలేస్తే ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన పనులు మనం చేసుకుంటూ తొందరగా వచ్చేయని యముడు పిలిస్తే అవునా వస్తున్నాండి హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. దానికోసం బాధపడి బెంగపడి అబ్బో నేను వెళ్ళిపోతున్నాను తర్వాత ఏమిటో మనకు తెలియదు, తర్వాత ఏమిటని మనకు తెలియదు, ఆలోచన కూడా అనవసరం. తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటారు ఉన్నవాళ్ళు. మనం అనుకుంటాం మనం లేకపోతే అసలు గడవదు, మనం లేకపోతే ఎలాగా అనేసి. నేనుంటేనే నా పిల్లలు బతుకుతారు, నా పిల్లలకి నేను మంచి చెడు చెప్పడానికి నేను ఉండాలి. నో నెవర్. ప్రతి ఒక్కటి ఎలా జరగాలో అలా జరిగిపోతుంది అంతే. మా అమ్మ చనిపోయారు చిన్నప్పుడే, మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, హ్యాపీగా మేమందరం సంసారాలు చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, లేకపోయినా ఇన్ని సంవత్సరాలు భర్తలతో కలిసే ఉన్నాం, ఇన్నాళ్ళు కాపురం చేసాం, సంసారాలు నిలబెట్టుకున్నాం. చెప్పేవాళ్ళు లేక చనిపోతున్నారంటారు, చెప్పే ఎవరి మటుకు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలా అనేసి అమ్మ చనిపోతే ఇదే అని అనకండి. ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, లేనప్పుడు ఏం చేస్తాం, లేనప్పుడు ఏం చేయలేం కదా. దానికోసం అని మనం ఏడుస్తూ కూర్చొని జీవితాలు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఏ మనిషి ఎప్పుడు టైం అయిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళే ఉండాలి, వాళ్ళదే జీవితం, వాళ్ళ కోసమే నేను ఉంటాను అనేది కరెక్ట్ కాదు. ఎవరు వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సినిమాకి వెళ్తాం, సినిమా అయిపోగానే వచ్చేస్తాం. స్కూల్కి వెళ్తాం, స్కూల్ అయిపోగానే వచ్చేస్తాం. బస్సు ఎక్కుతాము, బస్సు గమ్యం రాగానే దిగిపోతాం. అదేవిధంగా ఈ లైఫ్ను కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజులు హాయిగా హ్యాపీగా బతికేసి పీల్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి తప్ప అమ్మో నేను చనిపోతానేమో నన్ను బతికించండి అని అడగడం అనవసరం. ఒక్కసారి చనిపోయే స్థితి వరకు మనం వెళ్ళిన తరువాత మళ్ళీ బతికించండి అని అడిగి తర్వాత బతికినా కూడా ఆ బతుకు నిరర్థకం నా దృష్టిలో. ఎందుకంటే అది కరెక్ట్ కానే కాదు. తర్వాత పడే బాధలు జీవితంలో చెప్పరాని అలవిలేని అనమాట. ఎందుకంటే ఏదో హాస్పిటలైజ్ అయ్యి చాలా తీసుకుని ఇంకా బతికించండి అంటే పొరపాటున బతికాము అంటే మాత్రం అస్సలు ఆ జీవితం అంత నరకం ఇంకోటి లేదు. అందుకని ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు అలా అనేసి తీసుకెళ్ళిపో దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అని కూడా అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు కూడా. టైం అయితే అని తెలీదా, టైం అయితే బెల్ కొట్టడా వాచ్మెన్? సాయంత్రం స్కూల్ టైం అవగానే వాచ్మెన్ బెల్ కొడతాడు కదా. అలాగే ఉదయాన్నే మన దేవుళ్ళ గుళ్ళు తెరుస్తారు కదా, ఎవరు చెప్పక్కర్లేదు కదా. అలాగే మనల్ని తీసుకెళ్ళిపోవని కూడా భగవంతుడిని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆయన అడగాల్సిన అవసరమూ లేదు, తీసుకెళ్ళిపోతే భయపడాల్సిన అవసరమూ లేదు. ఆయన తెలుసు ఎప్పుడు ఎలా ఎవరిని తీసుకురావాలో. యముడికి దగ్గర లెక్కలన్నీ ఉంటాయి కనుక ఆ లెక్క తీరినప్పుడు మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. అర్రే ఏం పాపం చేసిందని ఆయన తీసుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంత మంచి వ్యక్తిని తీసుకెళ్ళిపోయారంటే మంచి చెడు పెద్ద చిన్న కులమతం ఏమీ ఉండవు. ఒక్కసారి మనం భూమి మీదకి వచ్చాము అంటే వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అని ఫిక్స్ అయి ఉండాలి. వెళ్ళిపోయే రోజు హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా, చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మంచి మంచి పద్యాలు తీసుకొచ్చి మనం రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎంతో బాగుంటున్నాయి పద్యాలు కూడా. ఎన్నో జీవిత సత్యాలు మనకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ తెలిసినవైనా కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటున్నాం, గుర్తు తెచ్చుకుంటున్నాం. ఇంత అద్భుతమైన పద్యాలని మనం రాసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు పద్యం ఏమిటంటే, పుట్టిన జనులల్ల భూమిలో నుండిన
బట్టున జగంబు పట్టదెప్పుడు. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ ఉంటే బట్టున జగంబు అసలు ప్రపంచం సరిపోతుందా? పట్టదెప్పుడు, అసలు సరిపోదు. యముని లెక్క రీతి నరుగుచునుందురు. యముడు ఎప్పుడు లెక్కలు రాస్తూనే ఉంటాడు. ఎవరిని పైకి తీసుకొచ్చేయాలనేది తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు. ఎవరి మటుకు వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుకనే ఈ భూమి అనేది ఖాళీ అవుతుంది. లేకపోతే అసలు పడుతుందా ఈ ప్రపంచం? పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతూ ఉంటే. కానీ మనం పోయినప్పుడు ఏం చేస్తాం? బాగా ఏడుస్తాం. కొంతమంది వాళ్ళ కోసం బెగ్గ పెట్టేసుకుంటూ ఉంటారు, జీవితాలంతా లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళ కోసం వీళ్ళు చనిపోతూ ఉంటారు. లేకపోతే చనిపోయిన వాళ్ళనే తలుచుకుంటూ ఏడుస్తూ అలా కుంగిపోతూ ఉంటారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టయితే ఈ భూమి ఏమైపోతుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కూర్చున్నా కూడా సరిపోదు కదా అని ఎవరు ఆలోచించట్లేదు. కానీ యముడు మాత్రం ఈ విషయంలో బాగా ఆలోచించి, అవును పుట్టిన వాళ్ళు పుట్టినట్టు అక్కడ ఉండిపోతే భూమి మీద స్థలం సరిపోదు, ఎంతమందిని పుడుతూ ఉంటారు, చనిపోవాల్సిందే అని, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే అని వాళ్ళ లెక్కలు తేల్చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడనమాట. అది సంగతి. ఈ పద్యం మనం రాసుకున్నాక భావం తెలుసుకుందాం. పద్యము భావము. పుట్టిన జనులెల్ల భూమిలో నుండి బట్టునా జగంబు పట్టదెప్పుడు. యముని లెక్క రీతి నరుగుచునుందు. యముని లెక్క ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. విశ్వదాభిరామ వీరవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా
బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అంతే కదా. చీమ చూడండి, మరి ఎంత చిన్న చీమ తిరుగుటకు కూడా చీమ తిరగడానికి ఖాళీగా ఉండదంటే ఇంకా మనుషుల పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు, అసలు 100 మంది ఒకళ్ళు పడినా కూడా అసలు సరిపోదు. చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అనే భావము. చావు అనివార్యము అని భావము. అంతే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఇది. ఏమని? పుట్టిన మనిషి ఇట్టకమా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కాబట్టి ఈ పద్యంలో మనం ఎంత చక్కటి భావాన్ని నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. పుట్టిన జనులల్ల భూమిలో నుండిన బట్టునా జగంబు పట్టదెప్పుడు, యముని లెక్కనీతి నరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఈ భూమిలో పుట్టిన వారందరూ చనిపోకుండా బ్రతికే ఉన్నట్లయితే చీమ తిరుగుటకు కూడా ప్రపంచంలో ఖాళీ అనేది ఉండదు. పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఇక్కడే ఉండిపోతూ కనుక ఉన్నట్లయితే, అసలు మరణం అనేది మనకి రాసిపెట్టి లేకపోతే, చావు అనేది లేకపోతే, పుట్టిన వాళ్ళందరూ ఈ భూమి మీదే ఉంటే కనుక చిన్న చీమ తిరగడానికి కూడా ఖాళీ అనేది ఉండదు. అందుకే యముని లెక్క ప్రకారము అందరూ వాని సన్నిధికి వెళ్ళవలసిందే. అందుకే యముడు ఏం చేస్తున్నాడు, ఎవరి లెక్కలు వాళ్ళకి కట్టేసి, అరే నీ బ్యాలెన్స్ అయిపోయిందిరా బై, రా పైకి అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎక్కడికక్కడ లెక్కలు తేల్చి తీసుకెళ్ళిపోబట్టి మనం తిరగడానికి కూడా ఖాళీ ఉంది, లేకపోతే చీమ తిరగడానికి కూడా ఖాళీ ఉండదు. అనగా పుట్టిన ప్రతి జీవికి కూడా చావు అనివార్యము అని భావము. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, పుట్టిన ప్రతి వారికి కూడా చావు అనివార్యం. అంటే గ్యారంటీగా చనిపోవలసిందే, అది ఏ క్షణానైనా అవ్వచ్చు. సో చనిపోతున్నామన్న బాధ అక్కర్లేదు, బెంగక్కర్లేదు. ఏ క్షణాన్ని పిలిస్తే ఆ క్షణం టక్ మనం వెళ్ళిపోవడమే.
అంత ఫ్రీగా హాయిగా మనం ఈజీగా పుట్టుకని ఎంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామో, చనిపోతామని తెలిసినా కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన టైం అయిపోయింది, వచ్చాము, మనం ఏం చేయాలో అది చేసాము, మన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తాము, మార్నింగ్ వెళ్తాము, సాయంత్రం వర్క్ అయిపోగానే ఇంటికి వచ్చి ఇట్లా గ్యారంటీగా వచ్చేస్తాం కదా. రాకపోతే ఇంకా తిట్టుకుంటాం, అరే గంట చేయమన్నాడు రా భయ్, ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు, చంపు తినేస్తున్నాడు నా బాస్ అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ భూమి మీద కూడా మనం ఏదో పని ఉండి వచ్చాము, ఆ పని అయిపోగానే వెళ్ళిపోతున్నామని చెప్పి హ్యాపీగా తొందరగా పిలిస్తే తొందరగా మంచిది అనుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా ఒక 1 hour ముందు మనల్ని ఆఫీస్ వదిలేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా వర్షం వచ్చింది అని ఒక 1 hour ముందు వదిలేస్తే ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అదేవిధంగా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత మన పనులు మనం చేసుకుంటూ తొందరగా వచ్చేయని యముడు పిలిస్తే అవునా వస్తున్నాండి హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. దానికోసం బాధపడి బెంగపడి అబ్బో నేను వెళ్ళిపోతున్నాను తర్వాత ఏమిటో మనకు తెలియదు, తర్వాత ఏమిటని మనకు తెలియదు, ఆలోచన కూడా అనవసరం. తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటారు ఉన్నవాళ్ళు. మనం అనుకుంటాం మనం లేకపోతే అసలు కలవదు, మనం లేకపోతే ఎలాగా అనేసి. నేనుంటేనే నా పిల్లలు బతుకుతారు, నా పిల్లలకి నేను మంచి చెడు చెప్పడానికి నేను ఉండాలి. నో నెవర్. ప్రతి ఒక్కటి ఎలా జరగాలో అలా జరిగిపోతుంది అంతే. మా అమ్మ చనిపోయారు చిన్నప్పుడే, మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, హ్యాపీగా మేమందరం సంసారాలు చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, లేకపోయినా ఇన్ని సంవత్సరాలు భర్తలతో కలిసే ఉన్నాం, ఇన్నాళ్ళు కాపురం చేసాం, సంసారాలు నిలబెట్టుకున్నాం. చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారంటారు, చెప్పే ఎవరి మటుకు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలా అనేసి అమ్మ చనిపోతే ఇదా అని అనకండి. ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, లేనప్పుడు ఏం చేస్తాం, లేనప్పుడు ఏం చేయలేం కదా. దానికోసం అని మనం ఏడుస్తూ కూర్చొని జీవితాలు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఏ మనిషి ఎప్పుడు టైం అయిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళే ఉండాలి, వాళ్ళదే జీవితం, వాళ్ళ కోసమే నేను ఉంటాను అనేది కరెక్ట్ కాదు. ఎవరు వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సినిమాకి వెళ్తాం, సినిమా అయిపోగానే వచ్చేస్తాం. స్కూల్కి వెళ్తాం, స్కూల్ అయిపోగానే వచ్చేస్తాం. బస్సు ఎక్కుతాము, బస్సు గమ్యం రాగానే దిగిపోతాం. అదేవిధంగా ఈ లైఫ్ను కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజులు హాయిగా హ్యాపీగా బతికేసి పిలిచినప్పుడు టప్ మనం వెళ్ళిపోవాలి తప్ప అమ్మో నేను చనిపోతానేమో నన్ను బతికించండి అని అడగడం అనవసరం. ఒక్కసారి చనిపోయే స్థితి వరకు మనం వెళ్ళిన తరువాత మళ్ళీ బతికించండి అని అడిగి తర్వాత బతికినా కూడా ఆ బతుకు నిరర్థకం నా దృష్టిలో. ఎందుకంటే అది కరెక్ట్ కానే కాదు. తర్వాత పడే బాధలు జీవితంలో చెప్పరాని అలవిలేవు అనమాట. ఎందుకంటే ఏదో హాస్పిటలైజ్ అయ్యి చాలా తీసుకుని ఇంకా బతికించండి అంటే పొరపాటున బతికాము అంటే మాత్రం అస్సలు ఆ జీవితం అంత నరకం ఇంకోట్లేదు. అందుకని ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు అలా అనేసి తీసుకెళ్ళిపో దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అని కూడా అడగాల్సిన అవసరం లేదు, అడగకూడదు కూడా. టైం అయితే అన్ని తెలీదా, టైం అయితే బెల్ కొట్టడా వాచ్మెన్? సాయంత్రం స్కూల్ టైం అవగానే వాచ్మెన్ బెల్ కొడతాడు కదా. అలాగే ఉదయాన్నే మన దేవుళ్ళ గుళ్ళు తెరుస్తారు కదా, ఎవరు చెప్పక్కర్లేదు కదా. అలాగే మనల్ని తీసుకెళ్ళిపోవని కూడా భగవంతుడిని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఆయన అడగాల్సిన అవసరమూ లేదు, తీసుకెళ్ళిపోతే భయపడాల్సిన అవసరమూ లేదు. ఆయన తెలుసు ఎప్పుడు ఎలా ఎవరిని తీసుకురావాలో. యముడికి దగ్గర లెక్కలన్నీ ఉంటాయి కనుక ఆ లెక్క తీరినప్పుడు మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. అర్రే ఏం పాపం చేసిందని ఆయన తీసుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంత మంచి వ్యక్తిని తీసుకెళ్ళిపోయారంటే మంచి చెడు పెద్ద చిన్న కులమతం ఏమీ ఉండవు. ఒక్కసారి మనం భూమి మీదకి వచ్చాము అంటే వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అని ఫిక్స్ అయి ఉండాలి. వెళ్ళిపోయే రోజు హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే.